అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించున్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. మనం ఈరోజు వాక్య ధ్యానాంశం ఏంటంటే, నేను నిన్ను కావలివానిగా నియమించున్నాను. కావలి వాళ్ళు చేసే పని ఏంటి? కావలి వానికి ఎందుకు నియమించాలి? ఈరోజు క్లుప్త సందేశము విందాము. చూడండి, యెషయా గ్రంథం 21వ అధ్యాయంలో ఇక్కడ 21వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడ బురుజు మీద కావలి వాన్ని నియమించున్నాను. బురుజు అంటే కోట. కోట చుట్టూ కావలి వాళ్ళు ఉండేవాళ్ళు. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో వాళ్ళు రాత్రంతా కాపలా కాసేవాళ్ళు అనమాట. అలాగనే అక్కడే అదే అధ్యాయం 11వ వచనం చూస్తే వాళ్ళ సమయం ఎంత అయింది చెప్పేటట్లుగా ఉండాలి. వాళ్ళు సమయం ఎంత అయింది చెప్పాలి. అంతేకాకుండా కోటను కాపాడాలి. కోట చుట్టూ వారు కావలి వాళ్ళు నియమిస్తారు. కాబట్టి ఈ సమయంలో మనం కావలి వాళ్ళని చూసుకుంటే మనం మామూలుగా మన దేశాన్ని కాపాడే, సరిహద్దులను కాపాడే త్రివిధ దళాలు మరి సైన్యం ఉన్నదనమాట. ఇండియన్ ఆర్మీ, మరి నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ త్రివిధ దళాలు కూడా మనం చూస్తే వాళ్ళు ఎందుకు సైనికులు మన దేశం చుట్టూ మరి వారు ఆర్మీ వాళ్ళు ఉన్నారంటే, సైన్యం ఉన్నదంటే చూడండి, చుట్టూ శత్రు దేశాలు, శత్రువుల నుంచి కాపాడటానికి వాళ్ళు సైనికులు నియమించున్నారు. మన దేశం, మన గవర్నమెంట్ వాళ్ళు అనమాట నియమించారు సైనికుల్ని. రెండోది చూస్తే జాతీయ భద్రతను కాపాడటానికి. మూడవది చూస్తే అంతర్గత శాంతి భద్రతలు. అంటే మన దేశం చుట్టూ శత్రు దేశాలు ఏ సమయంలో ఎలాంటి శత్రువు దాడి చేస్తుందని కాపలా కాయటం ఒక్కటే కాదు సైన్యం చేసేది. రెండోది వాళ్ళు ఏం చేస్తారంటే మన దేశంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ సైనికులు ముందుంటారనమాట. భద్రతను కాపాడాలి, శాంతి భద్రతలు కాపాడాలి. మూడవదిగా చూస్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి మరి భూకంపాలు, కరువులు, ఇంకా సునామీ, ఇంక ఏవైనా వచ్చినా కానీ, ఏవైనా విపత్తులు వచ్చినా కానీ సహాయ చర్యలు అందిస్తూ ఉంటారంట. సైనికులు చేసే పని అనమాట త్రివిధ దళాలు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు అంటారు వాళ్ళు. కాబట్టి ఆ సైనికులు చేసే పని, మన దేశ సరిహద్దులను కాపాడే సైనికులు చేసే పని మనం విన్నాం అనమాట సహజంగా. కానీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఇశ్రాయేలు మీద కావలి వాళ్ళని నియమించున్నానంటే కావలి వాళ్ళు చేసే పని 3 సత్యాలు మనం నేర్చుకుంటాము. చూడండి, మొదటి సత్యం ఏంటంటే కావలి వాళ్ళు మొదటి సత్యం ఏంటంటే యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూడండి, యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. చూడండి, యెషయా గ్రంథం మొదటి యొక్క విషయము అంటే కావలి వాని ఆత్మీయ జీవితంలో కావలి వానిగా దేవుడు ఎందుకు నియమించాలంటే యెహెజ్కేలు గ్రంథంలో చెప్తున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త దేవుడు ఇశ్రాయేలు మీద నేను కావలి వానిగా నియమించినాను. కావలి వానిగా నియమించడం అంటే ఏంటంటే చూడండి, కావలి పనులు ఏం చేస్తారు, కావలి వాళ్ళు ఏ పనులు చేస్తారు మొదటిగా వాళ్ళు, యెరూషలేమా, నీ ప్రాకారం నేను కావలి వారిని ఉంచున్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. అంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. కావలి వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఎలా చెప్పగలం అంటే చూడండి, కావలి వాళ్ళు అని అనగానే మన సేవకులు ఒక్కటే చేస్తారు అని అనుకుంటాం. కానీ రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా, విశ్వాసి కూడా మనం కావలి అని అంటున్నాడు దేవుడు. ఎలా అని చెప్పగలం అంటే చూడండి, మనం సమూయేలు గ్రంథం 1వ సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటుంటే మరి సౌలుని దేవుడు రాజుగా చేసినందుకు అతను ఆజ్ఞను మీరినప్పుడు మరి దేవుడు పశ్చాత్తాపడుచునంట. ఆ సమయంలో సమూయేలు ప్రవక్త రాత్రంతయు ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అలాగా రాత్రంతా ప్రార్థన చేయాలన్నమాట. మన దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలంటే మన దేశం కొరకు, మరి మన యొక్క స్వజనుల కోసము, నశించిపోతున్న ఆత్మల కొరకు, సేవకుల కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అందుకనే దేవుడు అంటున్న యెషయా గ్రంథంలో మొదటి తలంపు ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. మన ఇంటి వారి కోసం మనం కావలి వారిగా ఉన్నాం. ఎవరైతే మన ఇంటిలో మన రక్షణ పొందినామో మన ఇంటి వారి రక్షణ కోసం భారంగా మనం ప్రార్థన చేయాలి. మనల్ని దేవుడు కావలి వారిగా నియమించున్నాడు. మన ఇంటి వారి కొరకు కావలి వారిగా నియమించున్నాడు. మన సంఘం కొరకు, మన సేవకుల కోసము, మన ఆత్మ సంబంధం, మన బిడ్డలందరూ క్షేమం కొరకు మనం ప్రార్థించే వారికి ఉండాలి. మన దేశ క్షేమం కొరకు ప్రార్థించే ఏ రీతిగా సైనికులు దేశ సరిహద్దులు కాపాడుతూ వారు రైనా పగలైనా రెస్ట్ లేకుండా ఉంటారో అలాగనే మనం కూడా ఆత్మీయంగా మనం ఆలోచిస్తే మనం కావలి వారిగా ఉన్నాం. మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అందుకని 7వ వచనం, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగించే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూస్తుంటే రాత్రంతా ఈ ప్రార్థనలు గడపాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. యాజకులారా, మరి దేవుడు మరి ప్రార్థన చేసి విజ్ఞాపనకర్తలారా మనందరం ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవ తలంపు చూస్తే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం చూడండి.
యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 2వ తలంపు చూస్తే కావలి వాళ్ళు చేసే పని, రెండో పని ఏంటంటే, మొదటి పని ప్రార్థన నేర్చుకున్నాం కదా. రెండో పని 6వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ చూస్తే, మిమ్మను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచినాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. కావలి వారు చేసే రెండో పని బూరధ్వని. బూరధ్వని అంటే ఏం చేయాలంటే, సువార్తను ప్రకటించే వారు ఉండాలి. కావలి వాళ్ళు చేసే పని, ఒక సేవకుడు మనం అనుకుంటున్నాం. రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా సువార్తను ప్రకటించే బాధ్యత మనపై ఉన్నది. మనం రక్షించబడి మన ఇంటి వారు, మన స్వజనుల కోసం మనం ఏం సాక్షి బిడ్డలంగా మనం జీవించాలి. మనం దేవునికి సువార్త ప్రకటించడం చేయాలి అనమాట. దేవుడు ఇక్కడ చూసారా, బూరధ్వని చేయాలి. ఏమంటున్నాడు ఇక్కడ, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. అంటే మనం రక్షింపబడిన ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. రెండవదిగా ఏం చేయాలంటే బూరధ్వని చేయాలి. ఒక సేవకుడు ఒక్కడే మనం చేయాలని సేవకులు ఒక్కడే కావాలవాడు అనుకుంటున్నాం. కాదు, మన సేవకుడు ఒక్కడే ఒక భుజం మీద సంఘం అంతటిని, లక్షల మందిని, 8 లక్షల మందిని, 10 లక్షల మందిని ఒక సేవకుడే భరించలేరు. సంఘంలో రక్షింపడిన ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి మొదటిగా. రెండవదిగా బూరధ్వని చేయాలి. సువార్తను ప్రకటించి మందిరానికి అనేక మందిని నడిపించాలి. మనం రక్షింపబడి మన ఇంటి వారిని దేవుని మందిరాన్ని నడిపించాలి. మన స్వజనులను, మన చుట్టుపక్కల వారిని, మన దేశంలో మనం సంచరించే స్థలాల్లో, మన వ్యాపార స్థలాలు, ఉద్యోగ స్థలాల్లో మనం వారికి సాక్షులుగా ఉంటూ వారిని మందిరాన్ని నడిపించే బాధ్యత మన మీద కూడా ఉన్నది. బూరధ్వని చేయాలంటే సువార్తను ప్రకటించాలన్నమాట, దేవుని మందిరానికి నడిపించాలి. రెండవ పని, కీర్తన 96:2లో అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించడం రాయబడుతుంది అనమాట. మనం సువార్తను ప్రకటించాలన్నమాట. మనం రక్షణ పొంది మనం అంతవరకు మనం తృప్తి చెందకూడదు. ఇతరుల కొరకు మనం ఆలోచించాలి. ఇతరులు నశించిపోతున్న మనం ఏదైతే మంచిని కలిగినామో ఆ మంచిని ఇతరులకు పంచాలి. కాబట్టి మనం ఆలోచిస్తాం. మూడవదిగా చూస్తే అక్కడ ఏం చేయాలంటే, మూడవదిగా అక్కడ నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అక్కడ నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంటుంది. వాళ్ళు ఒకవైపు యుద్ధం చేస్తూ ఒకవైపు ఆయుధాలు పట్టుకున్నారనమాట. అంటే చూడండి, మూడవదిగా సంఖ్యాకాండం 1వ అధ్యాయం 53వ వచనంలో, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏముందంటే, మందిర సేవని కాపాడాలి, సేవకుల క్షేమంను మనం ఆలోచించాలి. ఎక్కడ చూసినా ఇప్పుడు సేవకులకి ఈ మధ్య మనం చూస్తున్నాము, మరి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, క్షేమం ఉండట్లేదు సేవకులు ఎంతో మరి అనేక చోట్ల చెరసాల వేయబడుతున్నారు, కొట్టబడుతున్నారు, ఏడబడుతున్నారు, హింసింపబడుతున్నారు, మరి చంపబడుతున్నారు. మరి వారందరి కోసము మరి మందిరం సేవ, మరి అకాల మరణాలు సంభవిస్తున్నాయి. తర్వాత సేవ జరిగించేది మరి క్రమం ఆగిపోతుంది. మరి మన సేవకుల కోసము మందిర క్షేమం కోసము మనం కాపాడే బాధ్యత మనం చేసుకోవాలి. అంటే ప్రార్థన చేయాలి. మనం ప్రభువా, మరి ఇప్పుడు సేవకులు ఈ తరం తర్వాత సేవ ఎవరు చేస్తారని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. సువార్త పరిచేస్తుంటే వారి క్షేమం కోసం, వారి మార్గములన్నిటి కాపుదల కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మందిరం క్షేమం కోసం మనం ఆలోచించేవారుగా ఉండాలి. మూడవ పని ఏం చేయాలంటే, సేవకుని క్షేమము, మందిర క్షేమం కోసము మరి మనం ప్రార్థించేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. 3 పనులు దేవుడు చేయాలి. 3 పనులు మనం ఏం చేయాలంటే, మొదటగా మనం ప్రార్థన చేయాలి, రెండవదిగా బూరధ్వని చేయాలి, మూడవదిగా మనం ఏం చేయాలంటే మనం సేవకుని క్షేమము, మందిర సేవను మనం కాపాడాలని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకని ఇక్కడ సంఖ్యాకాండంలో చెప్తున్నారన్నమాట. అక్కడ దేవుడు మందిర సేవని కాపాడటానికి, మన ప్రత్యక్ష గుడారాన్ని కాపాడటానికి అహరోను కుమారులు ఏ రీతిగా నియమించబడ్డారో, మరి మోషే వారు నియమించబడ్డారో, అలాగనే మనం ఏం చేయాలంటే, మనం సేవకుడు ఒక్కరే చేయలేడు, కానీ ఒక సంఘాన్ని ఒక్కడే నడిపించగలరని మనం కూడా మన సహకారులుగా ఉండి, సేవకుడికి సహకారులుగా ఉండి మనం ప్రార్థించేవారుగా, సేవని నిలిపేటట్లుగా, మందిరాన్ని క్షేమం కోసం ఆలోచించేవారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. అందుకని ఆదికాండంలో చూస్తే 3వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. అక్కడ ఆదాము ఏం చేశాడు, ఆదాము హవ్వ తప్పు చేశారు. ఆ సమయంలో అక్కడ ఆదామును వెళ్ళగొట్టి 3వ అధ్యాయం 24వ వచనం ఆదికాండం, ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షములకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలబెట్టెను. కావలా కాయటానికి దేవుడు ఎవరిని పెట్టాడంటే, అక్కడ కెరూబులను పెట్టాడంట.
ఆది కాండంలోనే కాపలా పెట్టారనమాట. కాపలా వాళ్ళు కావాలి, కావలి వాళ్ళు కావాలి. ఆది కాండంలోనే ఉన్నదనమాట. కావలి వాళ్ళు ఎంతో ఇంపార్టెన్స్ అనమాట. మన దేశ సరిహద్దును కాపాడే సైనికులు ఎంతో అవసరం అనమాట. వారి కొరకు మనం నిత్యము ప్రార్థించాలి. సైనికుల కోసము, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల కోసం మనం ప్రార్థించాలి. ఎందుకంటే వారు క్షేమంగా ఉండాలి. వారు ఎప్పుడు కూడా ప్రాణాన్ని ప్రాణంగా పెడతారు. వారు ఎంతో త్యాగం చేస్తారు. వారి కొరకు మనం నిత్యము ప్రార్థించాలి. దేవుడు ఈ మాటలు ఈరోజు కావలి వెనుక దేవుడు ఎందుకు నియమించాడు? 3 తలంపులు చెప్పాం. మనం ప్రార్థన చేసే వరకు ఉండాలి. రెండవదిగా మనం బూరధ్వని సువార్తను ప్రకటించే వరకు ఉండాలి. మూడవది మందిర సేవకుని క్షేమమును గురించి, మందిరం గురించి ఆలోచించి ప్రార్థించే వారిగా ఉండాలి. సహకరించే వరకు ఉండాలి. దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభా. దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, ఇంతవరకు మా మాటలు నాయనా తండ్రి దేవా కావలి వెనుక నియమించిన వాక్యం చెప్పినారు ప్రభా. మీరు మాట్లాడినారు. ఈ మాటలు ప్రతి హృదయంలో ఫలింపు దయచేయమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.